దొంగతనాలు సినిమాలలోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే సినిమాలలో చూయించినట్టు బయట జరగది అనుకుంటాం. నిజమే, దొంగేమో బస్లో పోతుంటాడు, కానీ విమానంలో వజ్రాలు దొంగతనం చేస్తాడు. గిసుంటి సినిమాలలోనే జరుగుతాయి, కానీ సినిమాలను మించిన దొంగతనం బయట నిజంగా జరిగింది. కానీ గంత తెలివితోని చోరీ చేసినా కూడా ప్రపంచం వాళ్ళని దొంగల లెక్కనే లెక్కేసింది. సినిమాలలో ఒక్కసారి స్టోరీ చూడురి, వాళ్ళు గిట్లా మీకు వనకొస్తారేమో. అమ్మరే కొండ దొంగలు ఎంత డెవలప్ అయిండ్రు చూడుండ్రి. ధూమ్ 2 సినిమా డైరెక్టర్ ధమాక్ కూడా ఖరాబ్ అయ్యే రేంజ్ లో దొంగతనం చేస్తున్నారు. మళ్ళా యాన్నో కాదమ్మా, మన కరీంనగర్ జిల్లాలనే. ఇక చూడుండ్రి, ఈ ఇండికా కార్ తోని చేస్తున్నారు దొంగతనం. లేకైతే ఇంట్లో మనుషులను కిడ్నాప్ చేయొచ్చు, ఏమన్నా సామాన్ ఎత్తుకపోవచ్చు. కానీ మన బంగారు దొంగలు ఏం చేసిండ్రో ఎరికేనా? ఏం ఎత్తుకపోయినరో చూస్తారా? ఇక పెట్టుండ్రు లోపటి కెమెరా. అమ్మా కనిపించిందా? ఈ కార్లు వచ్చిన దొంగలు ఎద్దును దొంగతనం చేసి కార్లు ఎక్కించుకొని ఉరుకుతున్నారు. ఇండికా కార్ల ఎద్దును ఎక్కించిండ్రు అంటే వీళ్ళు దొంగల మేధావులా అర్థమైతలేదు. అసలు ముచ్చట ఏంటంటే, కరీంనగర్ జిల్లా కమాన్పూర్ మండలంలో ఉన్న ఓ కాలనీకి వెళ్ళి కారు రయ్యను ఉరికిందట. ఆడనే సింగరేణి కంపెనీ కావాలి కాస్టోలు చూసి ఏందిరో వీడేమో ఇట్లా ఉరకవచ్చే అనుకొని జరంత దూరం వాని ఎంట పడ్డారట. ఇక వాని గాచారం పాడుగాను ఈ ఎద్దును ఎత్తుకపోతున్న కారు అప్పుడే ఖరాబ్ అయిందట, ఆగిపోయింది. ఇక వెనుకొచ్చేటోళ్ళని చూసి ఈ కార్లు ఉన్నోళ్ళు కారు ఆన్నే ఇడిచిపెట్టి ఎగబడి ఉరికిండ్రట. పోయి చూస్తే ఏమున్నది, నీ బాంచన్ ఎద్దును ఎక్కించి పెట్టిండ్రు అన్లా. చూసిన వాళ్ళంతా పరేషాన్, అరే వీడు ఎద్దును ఇండ్లకెట్లు ఎక్కించి పాడాయిందని. ఆ ఎద్దుకేమెరక నన్ను దొంగతనం చేస్తున్నారని. దొరికింది కదా కారు అనుకొని పిక్నిక్ పోతున్నట్టు కూర్చున్నది అందులో. ఇక దొంగలు దొరకలే గాని కారు ఎద్దు మాత్రం దొరికింది. పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకపోయినరు. అయితే ఇదివరకటి దిక్కు 100-150 ఎడ్లు పోయినాయట. మరి వీళ్ళ పనేనా ఏంది తెలుస్తలేదు గాని మొత్తం మీదనైతే గిసొంటి ఇకమాతులు పడుతున్నారు దొంగలు. బహుశా ఇండికా కార్ తయారు చేసేటోనికి కూడా తెలియకుండొచ్చు ఇంట్లో ఎడ్లను ఎక్కించకపోవస్తుందని. తెలిసింటే వాడు ఇంకెక్కువ అమ్ముకుని ఈ పేరు చెప్పి. అయితే ఈ దొంగలు మాత్రం బాలీవుడ్ డైరెక్టర్ల కళ్ళు కూడా తెరిపించిండ్రు. ఇండికా కార్ల ఎద్దును ఎక్కించి మనోళ్ళు రికార్డు సృష్టించారు గాని ఛాన్స్ ఇస్తే ఏనుగును కూడా ఆటోలు ఎక్కించే పర్ఫార్మెన్స్ మన దొంగల సొంతం. కాబట్టి ఇలా దొంగలనుడు కంటే మేధావులు అంటే బెటర్ ఏమో అని కొంతమంది నవ్వుకుంటూ అంటున్నారు.